కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొంచెం సైడ్ యాభైలో జన్మించారు. ఏప్రిల్ 20వ తేదీన తన విద్యాభ్యాసం అంతా ఆయన యొక్క జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 76 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఆయన అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున నా తరపున ఆయనకు 76వ జన్మదిన శుభాకాంక్షలను అందరి తరపున తెలియజేసుకుంటున్నా. మీరందరూ తప్పట్ల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క వినిపించే విధంగా మన ఆయన యొక్క సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆయన మనలాగే మనమందరం నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చాను. మనందరూ అక్క చెల్లెమ్మలు కూడా అందరూ విలేజ్ల్లో వచ్చి ఈ బద్వేల్లో చేరున్నారు. అయితే ఆయన కూడా ఒక చంద్రగిరి మండలంలో ఒక నారావారి పల్లెలో ఆయన జన్మించడం జరిగింది. మనందరిలాగానే అంటే మన అన్నల్లాగా తమ్ముళ్ళలాగా చెల్లెల్లాగా ఆ రోజు నడుచుకుంటూ ఆ రోజు బస్సు సౌకర్యాలు కూడా లేవు. అంటే దాదాపు ఆయన 1950వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున జన్మించడం జరిగింది. అలాంటి వ్యక్తి మేము కూడా కలిసినప్పుడు సార్నయ్యా మేము కూడా చాలా కష్టాలు పడ్డాము, అంత ఈజీగా కాదు, నాకు వడ్డించిన విస్తరలాగా నాకు ఏమీ రాలేదు, ఎన్నో కష్టాలు, బయటికి చెప్పేది వేరు, ఇంట్లో కూర్చొని ఏడ్చుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎవరు కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ కష్టపడితే 100% సక్సెస్ అవుతాం. మన కష్టాన్ని పెరిగే వాళ్ళు మనం ముందుకు పోతా ఉంటే ఇనికి పెరిగే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందువలన ఆయన చెప్పిన సలహాలను నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, అలాగే లోకేష్ బాబును కూడా కలిశాను. నాకు చెప్పిన 15 నిమిషాల్లో ఆయన చెప్పేది ఇదే. ఎన్నో ఉండడం వలన కొంతమంది చేసే అంటే వాళ్ళు చేసే పద్ధతులు అంటే నన్నే ముందుకు తీసుకున్నాక ఇదేని పరిస్థితి తీసుకొచ్చి నన్ను మీ అందరికీ తీసుకొచ్చాడు. మీ అందరి కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో బద్వేలు నియోజకవర్గంలో నేను బిజినెస్ చేసుకొని ఏదో నా సహకారం నేను అందరికీ చేస్తాను, అందరికీ చేసుకుంటా. బద్వేల్లో కానీ ఈ బద్వేలు నియోజకవర్గంలో కానీ కొంతమంది నాయకులకు మాత్రమే తెలుసు. అయినా ఇప్పుడు మన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు నన్ను పిలిచి డీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి, మీ వెనక మేమున్నాము అనే మాకు సపోర్టు భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరి సపోర్టు సహకారాలు నాకు కావాలని ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి వచ్చిన నాయకుడిని ఈడికి వచ్చిన వాళ్ళందరినీ మీ అందరికీ చేస్తున్నాను.